జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రైతులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి 12 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇథనాల్ కంపెనీలోకి దూసుకు వెళ్లిన ప్రజలు పలు వాహనాలు, షెడ్లు, కంటైనర్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రైతులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి 12 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇథనాల్ కంపెనీలోకి దూసుకు వెళ్లిన ప్రజలు పలు వాహనాలు, షెడ్లు, కంటైనర్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. అవును సార్. సార్ అవును సార్. వాళ్ళ కారు అవును సార్. వాళ్ళ కారు మేము ఇప్పుడుంటే కంపెనీ మాకు వద్దు, రద్దు చేయాలని ఈ రోజు ఉంటుంది. మా ఆడలేమో వస్తాం. ఇన్ని రోజులు మొగళ్ళు వస్తే మొగళ్ళ నెంబర్ పెట్టినారు. అందుకని ఈ రోజు మేమే వచ్చినాము. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు కొట్టినారు. అందుకని మేము గుడిసెలు అంటించినాము. ఈ రోజు నుండి మాకు ఈ కంపెనీ వద్దు, మాకు అవసరం లేదు కంపెనీ. ఎంతవరకైనా తెగిస్తాం, మాకు ఈ కంపెనీ వద్దు. మాకు మా చేనులు, మా పొలాలు మాదే కావాలా. మాకు నీళ్లు బాగా, పిల్లలు తగ్గి చచ్చిపోతుంటే మాకు అడిగెత్తం ఎవరు లేరు కదా. ఆ ఊరు మాకే కావాలా. వేరే వాళ్ళు వచ్చి వెనక రూల్ లేదు ఈ కంపెనీ. మాకు వదిలేము. ఇప్పుడుంటే రోజుకైనా ఆడలం వస్తాం. మేము చచ్చిన సిద్ధమే, బతికిన సిద్ధమే. మా పిల్ల తల్లి అంతా మేమే వస్తాం. ఇంటికి అంతవరకు వదలం మేము. కంపెనీ అయితే వేయకూడదు, మాకు రద్దు చేయాలా. వేయనీయం కంపెనీ, మాకు అవసరం లేదా కంపెనీ. మాకు ఉపయోగపడదు కాబట్టి మాకు వద్దు. ఎవరు లంచాలు తిన్నట్టు అందరూ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళని కలిసినాం. మేము సంవత్సరం ఉంటే సాధిస్తున్నాం. మా మొగలు వస్తే కేసులు చేస్తామంటున్నారు. అందుకని మేము ఆడలే ముందుకు వచ్చి ఆడలమే సాధిస్తాం. ఎంత దూరమైనా వస్తాం ఆడలమే. మేము ఇడిచేదైతే లేదు. అర్ధరాత్రిలోనే వస్తాము, యాడికి రమ్మని వస్తాము. జడ్జమ్మతోంటే, లాయరమ్మతోంటే, వకీలమ్మతోంటే మొత్తం వస్తాం. మేము కలెక్టర్ కార్డుతోనే వస్తాం. రైతం ముఖ్యమా లేకుంటే ఒక్కరి కంపెనీ ముఖ్యమా? ఇంతమంది రైతులని చంపేసి కాచి, ఇంతమంది భూములు ఉపవాసం పెట్టి ఎక్కడంటే అక్కడ పొగలు యాడ మేము 4-5 సార్లు చిత్తలూరు పోయి కాచి వాళ్ళు ఏడుతుంటే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చి మా ఏముంటుంది కాచి మేము తోటి చేసి వచ్చినాం. ఇవాళ వీళ్ళు వచ్చి కాచి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 8-5-6 నెలలు మా మట్టి వద్దు సార్ అంటే మమ్మల్ని అంతా వచ్చి కాచి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కాచి
పోలీసులు ఎస్ఐలు వచ్చి కాసి మమ్మల్ని మిమ్మల్ని కాలుతాం, మిమ్మల్ని కంతాం, మిమ్మల్ని కొడతామని కాసి కేసు పెట్టింటే కూడా మీరు ఎవరైనా కేసు పెట్టండి అని కాసి కూడా మేము కేసులు కాడిపోయినాం. ఏం సార్ మిమ్మల్ని మా మీద కేసు ఉందని కాసి మేము సార్ని పోయి అడిగినాం. లేదులే ఒక రాసుకున్నామని కదా నిన్నాడు. చిన్నదనవాడ మధ్యాహ్న పెద్దదనవాడ మధ్యాహ్న కంపెనీ పడుతుంది సార్. దాని వలన మేము ఈ రోజు కాదు 6 నెలలు 7 నెలల టైం అయిపోయింది సార్. వాళ్ళు ప్రశాంతంగా మీరు మరసంగా ఉండి రంగులు కానట్ల మరసంగా చేసుకోండి అది దాన్ని చేసి మేము దీక్ష కూసుకుంటే కూడా దీక్షను కూడా బంద్ చేయించి మేము కంపెనీ ఖచ్చితంగా బంద్ చేపిస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనుషులు ఉండి కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు దాడికి ముఖం చేసినారు సార్. ఈ రోజు మేము నిన్న తెల్లనట్ల ఊర్లో అప్పుడప్పటికే రాత్రి వచ్చి ఒక కంపెనీ వలన మొత్తం ఒక ఇల్లు లెక్క చేసుకొచ్చి లెట్రూమ్ బాత్రూమ్ చేసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీ లేడీస్ని ముందర పెట్టి వాళ్ళని కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని నిన్న వచ్చింది జరిగింది సార్. వాళ్ళు వచ్చినాక మేము కూడా వచ్చినాం సార్. వాళ్ళు వచ్చినాక ఏం చేసినారు, మీరు గెట్టు దాటి చూడండి కంపెనీలోకి అన్నారు. లేడీస్ వాళ్ళేమి మమ్మల్ని అవతలకి దాటడమేమి అని అందరం ప్రజలము అనుకొని ఊకపోయినాం సార్. దాని వలన ఈ రోజు మొత్తం ఎట్లా చేస్తారు ఎట్టలేదు మమ్మల్ని మొత్తం చంపినాకనే కంపెనీ వేయండి అని మీ ఊరు గ్రామాలు 14 గ్రామాలు ఈ రోజు కలిసి కట్టుకొని వచ్చినాం సార్.